దాము ఆ సంతోషంలో మనం కూడా పాల్పంచుకుందాం పద. ఆగు చంద్ర, పిల్లల వల్ల సింధు యష్లు మళ్ళీ కలిశారు. మనం వెళ్ళి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, వాళ్ళని ఎంజాయ్ చేయని. మన వల్ల కాని పని మన మనవడు మనవరాలు చేశారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టొద్దు. పద చంద్ర. నాన్న, మేము అమ్మకి సారీ చెప్పమన్నాం, హగ్ చేసుకోమనలేదు. సరే సరే, ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఓ చాలా హ్యాపీ. నా మీదున్న కోపం అంతా పోయిందా? ఎప్పుడో పోయింది. నీ విషయంలో నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా చెయ్యను సింధు. యష్ చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడేంటి? ఎంత పిల్లలు తన మీద కోపంగా ఉన్నా నాకు సారీ చెప్పి నన్ను కౌగిలించుకోవడం ఇలా చేయడు కదా. పోనీ పిల్లల కోసం చేశాడు అనుకున్నా యష్ కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది. ఆ బాధ దేని గురించి అయి ఉంటుంది? యష్లో ఈ మార్పుకు కారణం ఏంటి? అమ్మ సింధు, మా అబ్బాయి నీకు సారీ చెప్పినట్టున్నాడు. మేము చూసాంలేమ్మా. ఇప్పటికైనా అర్థమైందా సింధు వాడు మారాడు అని? నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య. అసలు యష్ ప్రవర్తన ఎలా తీసుకోవాలో నాకేం తెలియడం లేదు. అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. వాడు మారాడు అని చెప్తున్నాను కదమ్మా, నువ్వే వాణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. యష్ మారాడని మీరంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలుగుతున్నారు అత్తయ్య? నా ముందు పిల్లల ముందు యష్ బిహేవియర్ ఒకలా ఉంటుంది, మీ అందరి ముందు ఇంకోలా ఉంటుంది. నిజంగా మారినవాడు రెండు రకాలుగా ఎందుకుంటాడు? అంత నటించాల్సిన అవసరం ఏముంది? ఒకేలా ఉండొచ్చు కదత్తయ్యా. ఇన్నేళ్లు నన్ను అనుమానించి దూరం పెట్టిన యష్ ఇంత సడన్గా ఎలా మారిపోయాడు? మారిపోయేవాడే అయితే ఎప్పుడో మారిపోయేవాడు కదా. అంటే అమ్మ వాడికి నిజం. చంద్ర నువ్వాగు. అలా అని కాదు సింధు, యష్ నీ గురించి నిజం తెలుసుకున్నాడో లేదో, వాడికి ఏం తెలుసు అన్నది మనకు తెలియాలి కదా. ఈ మధ్య వాడిని చూస్తే తేడాగానే ఉంది. ఎందుకో వాడు బయట పడలేకపోతున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఏదో ఒక ప్లాన్ చేసి వాడంతట వాడే వాడి మనసులో విషయం బయట పెట్టేలా చేద్దాం. ఈ ప్లాన్లు ఇవేమీ వద్దత్తయ్యా. యష్ మారాలని నేను కోరుకుంటున్నాను, కానీ మారాడని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. నాకింకా డౌట్గానే ఉంది. నిజంగా యష్ మారిపోయి ఉంటే అసలు ఆ మధు ఆటలు ఇలా సాగేవే కాదు, ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే యష్లో ఎలాంటి మార్పు లేనట్టే. ఆశపడ్డం నేనెప్పుడో వదిలేశాను. మీరు కూడా అలాంటి ఆశలేం పెట్టుకోకండి. పదండి, టిఫిన్ చేతురు గాని. ఏంటి చంద్ర నువ్వు? యష్కి నిజం తెలిసిందని నువ్వు చెబితే ఎవరి వల్ల తెలిసిందో కూడా సింధుకు చెప్పాల్సి వస్తుంది కదా. మనమే సిద్ధార్థ్ కావ్యల చేత యష్కి నిజం చెప్పించామని సింధుకి తెలిస్తే ఏమనుకుంటుంది చెప్పు? ఈ తొందరపాటే తగ్గించుకో చంద్ర నువ్వు. ఇంకా ఎన్నాళ్ళని దాము? యష్ సింధు దూరంగా ఉండడం ఇంకా ఎన్నాళ్ళు మనం చూడాలి? చూసి ఆ బాధని ఎన్నాళ్ళని భరించాలి? అసలు ఈ నాటకాలేంటో, నటించడాలేంటో, ఈ దాగుడు మూతలేంటో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో
నాకేం అర్థం కావడం లేదు. ఈ మనిషికి ఆవేశం తప్ప ఆలోచనే ఉండదసలా. అత్తయ్య, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటానులేండి. వద్దమ్మా, ఆ మధు చూసిందంటే మళ్ళీ లేనిపోని గొడవేదో చేస్తుంది. నా చేత లేనిపోనివన్నీ అనిపిస్తుంది. ఎందుకత్తయ్య అంత కంగారు పడతారు? అది చూస్తే మాత్రం ఏం చేస్తుంది? నన్ను తిడుతుంది, అంతే కదా? మీరే నా చేత పని చేయిస్తున్నారు అని చెప్పండి, సైలెంట్ అయిపోతుంది. అయినా మధు ఇంట్లో లేదత్తయ్య, బయటికి వెళ్ళింది. ఇంకా రాలేదులేండి. ఒకవేళ వచ్చినా ఎలాగో మనం కవర్ చేస్తాం కదా, దాని సంగతి వదిలేండి. నేను పెడతాలేమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య అది? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మ సింధు, ఆరాధ్య 2021. ఏంటత్తయ్య ఇది? ఆరాధ్య నుంచి 4 years బ్యాక్ వచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది. మీరు చూడలేదా ఇది? చూశానమ్మా, నేనే అక్కడ దాచాను. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదా, అప్పటినుంచి ఆరాధ్య దగ్గరికి సరిగ్గా వెళ్ళలేదు. ఆ టైంలో పంపించిన గ్రీటింగ్ కార్డే ఇది. అప్పుడే నీ గురించి నేను తప్పుడు ఆలోచనల మీద ఉన్నాను కదా, అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడూ నానమ్మే వస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు రాలేదు. నిన్ను చూడాలని ఉంది పిన్ని. నువ్వు నన్ను దూరం పెట్టేశావా? నా గురించి అసలు మర్చిపోయావా? అందుకే నన్ను చూడ్డానికి రావడం లేదా? నీ గురించి అడిగిన ప్రతిసారి నానమ్మ ఏమీ చెప్పకుండా మాట దాటేస్తుంది. ప్లీజ్ పిన్ని, త్వరగా రా. నీతో బోలెడు కబుర్లు చెప్పాలి. ఈ గ్రీటింగ్ కార్డ్ చూసిన తర్వాత అయినా నాకు ఒక్క ఫోన్ చేయవా పిన్ని? మిస్ యూ పిన్ని, లవ్ యూ. అత్తయ్య, ఆరాధ్య గురించి మిమ్మల్ని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ యష్కి నేను దూరంగా ఉండడం, నా పిల్లల్ని నాకు దూరం చేయడం, మీరు నా మీద కోపంగా ఉండడం, ఆ తర్వాత మధు వల్ల గొడవలు, ఈ టెన్షన్స్లో పడి మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. కనీసం ఆరాధ్య ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఆరాధ్యకి అమ్మలా ఉండే నేను ఇలా ఎలా అయిపోయానో నాకే అర్థం కావడం లేదు. నేను మర్చిపోయాను సింధు. నాకు ఇప్పటి వరకు గుర్తులేదు. గుర్తొచ్చుంటే ఈ గ్రీటింగ్ కార్డ్ నీకెప్పుడో ఇచ్చేదాన్నమ్మా. ఇన్నేళ్లు నేను తనని చూడటానికి రాలేదని నా మీద ఆరాధ్య ఎంత కోపంగా ఉందో. అత్తయ్య, ఇన్నేళ్లు ఆరాధ్యని దూరం పెట్టింది చాలు. మనం వెళ్ళి ఆరాధ్యని తీసుకునొద్దాం. మనతో పాటు ఇక్కడే ఉంటుంది. వద్దమ్మా, ఆ మధు ఉండగా ఇప్పుడు ఆరాధ్యని తీసుకురావడం మంచిది కాదు. ఆరాధ్య వచ్చిందంటే మధు వల్ల ఏదో ఒక రకంగా తను డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అలా ఏం జరగదు అత్తయ్య. ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం. ఈ ఏజ్లో ఒక ఆడపిల్ల బయట అలా బతకడం అనేది కరెక్ట్ కాదత్తయ్య. మనం వెళ్ళి తీసుకొద్దాం అత్తయ్య. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. సరే, అలాగే చేద్దామమ్మా. నన్ను క్షమించు ఆరాధ్య. నా గొడవల్లో పడి నీ గురించే మర్చిపోయాను. నువ్వెలా ఉన్నావో ఏంటో అక్కడ. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా.
సిరిమల్లి లోకం తెలియని జాబిల్లి చిదికిన ఆశల సిరిమల్లి లోకం తెలియని జాబిల్లి ఓ మల్లి బంగారు తల్లి ఓ మల్లి బంగారు తల్లి కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు చిన్ననాటి కథలే ఎన్నాళ్ళు వింటావు కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు చిన్ననాటి కథలే. ఆరాధ్య, క్యాంటీన్ క్లోజ్ చేసే టైం అయింది. త్వరగా రా, వెళ్ళి తిందాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంటి, రోజు అందరం కలిసే కదా వెళ్తాం, ఇవాళేంటి మమ్మల్ని వెళ్ళమంటున్నావు? ఏమైంది నీకు? నాకేమైతే మీకెందుకు? మిమ్మల్ని వెళ్ళమని చెప్పానుగా, వెళ్ళండి. దీని సంగతి మనకి తెలిసిందే కదా. దాని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు. మనం వెళ్దాం పద. అమ్మ లక్ష్మి, బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి తల్లి ఎలా చదువుతున్నావు? బానే చదువుతున్నా నాన్న. మొన్న ఎగ్జామ్స్ లో నాకు 75% మార్క్స్ వచ్చాయి. వెరీ గుడ్. ఫైనల్ ఎగ్జామ్స్ లో 90% అబౌవ్ రావాలమ్మా. అలా వస్తే నీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. అలాగే నాన్న. అమ్మ లక్ష్మి, హాస్టల్ ఫుడ్ ఎలా ఉందమ్మా? పర్లేదమ్మా, బానే ఉంది. నేను నీకోసం నీకు ఇష్టమైన సున్నుండలు తెచ్చాను, ఇస్తానుండు. అందరికీ పేరెంట్స్ ఉన్నారు, నాకు మాత్రమే ఎవరు లేరు, ఒంటరి దాన్ని. రాజీ, లాస్ట్ సండే మా ఫ్యామిలీ అంతా కలిసి వండర్లాకి వెళ్ళాం తెలుసా? అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాం. నా నెక్స్ట్ బర్త్డేకి మా పేరెంట్స్ నన్ను మంచి ట్రిప్ కి తీసుకెళ్తానని చెప్పారు. నిన్న నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా కొత్త డ్రెస్ తీసుకొచ్చారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను హాలిడేస్కి మా ఇంటికి వెళ్తాను కదా, అప్పుడు మా నాన్న కొత్త స్కూటీ కొనిస్తానన్నారు. అవునే, మనం రోజు మన పేరెంట్స్ గురించి, మన ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆరాధ్య ఎప్పుడు మన ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అస్సలు మాట్లాడదేంటి? ఎలా మాట్లాడుతుంది? ఆరాధ్యకి పేరెంట్స్ లేరు కదా.
పేరెంట్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా. ఎలాగో దానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా లేనట్టే. ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరైనా దాన్ని చూడ్డానికి వచ్చారా? రాలేదు కదా. ఎందుకు ఆరాధ్య ఫ్యామిలీ మెంబర్స్ ఉండి కూడా ఆరాధ్యం చూడటానికి రావటం లేదు? ఇదంటే వాళ్ళకి ఇష్టం లేదేమో. అయినా కోపిష్టిని పిచ్చిదాన్ని ఎవరిష్టపడతారే? కానీ ఆరాధ్య ఎప్పుడు మన ముందు వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అస్సలు మాట్లాడదేంటి? ఎలా మాట్లాడుతుంది? ఆరాధ్యకి పేరెంట్స్ లేరు కదా. అయినా కోపిష్టిని పిచ్చిదాన్ని ఎవరిష్టపడతారే? ఇదంతా నీ వల్లే, నీ వల్లే. I hate you. 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 అమ్మ ఆరాధ్య, నీకోసమే వస్తున్నాను. సింధు, బయలుదేరదామా? నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉందత్తయ్య. దేనికమ్మా? ఇన్ని ఇయర్స్ తర్వాత ఆరాధ్యని చూడ్డానికి వెళ్తున్నాం కదా. ఇన్నేళ్లుగా పాపం ఆరాధ్య మనల్ని ఎంత మిస్ అయిందో. మళ్ళీ ఆరాధ్యని ఇక్కడికి తీసుకొచ్చి తనకి ఏ లోటు రాకుండా బాగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు తనకు అందని మన ప్రేమ అభిమానం పూర్తిగా అందించాలత్తయ్యా. ఆరాధ్య చాలా మొండిది సింధు. అప్పట్లోనే దానికి కోపం వస్తే నేనే కంట్రోల్ చేయలేకపోయాను. అప్పుడే అలా ఉంటే ఇప్పుడెలా ఉందో అసలు. ఇన్నాళ్ళు నువ్వు తనని చూడటానికి కూడా రాలేదని, ఒకవేళ ఆరాధ్య కోపంతో నిన్ను ఏమన్నా నువ్వేం ఫీల్ అవ్వకు సింధు. నేను అప్పుడప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నానే తప్ప సరిగ్గా దాంతో ఎక్కువ సమయం కూడా గడపలేకపోయాను. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో అదే నాకు టెన్షన్గా ఉంది.
మీరెలాంటి టెన్షన్లు పెట్టుకోకండి అత్తయ్య. ఆరాధ్యకి నేనంటే ఎంతో ప్రేమ. నా మాట వింటుంది. ఆరాధ్య నా మీద కోపడదత్తయ్య. చిన్నప్పటి నుంచి దానికి నేనంటే ఎంతో ఇష్టం. నన్ను వదిలి ఉండేదే కాదు. నేను తప్ప ఎవరు ఎత్తుకున్నా ఏడ్చేది కదత్తయ్య, మీకు గుర్తుందా? అవునమ్మా, గుర్తుంది. సరే, మనం బయలుదేరదాం పదండి అత్తయ్య. ఆరాధ్య పేరెంట్స్ మీరేనా? పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి కొట్టేస్తుంది. చూడండి, తల మీద ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఎలా ఉన్నావమ్మా? ఆ అమ్మాయి తల పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు?